గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, గమ్మున కూర్చొనియాడే, కుదురుగా నిల్చొనియాడే, సన్నగా నవ్విండే, కునికే గాయబ్ చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. ఎదురోయ్ ఓబు, తెలంగాణ పాట అందుకున్నావు, క్రీమ్ బిస్కెట్ లాలీపాప్ అంటున్నావు ఏటి కదా? అదేమయ్యా, జగన్ రెడ్డి బయటకు వచ్చాడు మయ్యా. వచ్చి రాగానే రైతులకు క్రీమ్ బిస్కెట్లు ఇచ్చేస్తా ఉన్నాడు. నేను చూసారా, అకాల వర్షాల వల్ల పంట నేల కొరికిన చోట పర్యటించారు కదా, తనదైన పద్ధతిలో ఓదార్పు కూడా చేశాడు. చేశారు చూచావా, రైతులు ఇన్పుట్ సబ్సిడీని పెంచాలని ఓ చోట అడిగాడు. చూసారు పాపం మాజీ సీఎంకి అధికారులు ఎలక్కిచ్చారు కదా, వైసీపీ హయాంలో 25,000 ఉంటే ఇప్పుడు 35,000 అయిందని అధికారులు చెప్పడంతో సైలెంట్ గా అయిపోయాడు జగన్ రెడ్డి. ఏం చేస్తాడు, కిమ్ అనకుండా ఉండిపోవడం తప్ప రైతులతో కూడా కార్యకర్తలతో చెప్పిన రొటీన్ డైలాగ్ చెప్పాడు కదా మయ్యా. చూచావా? చూసారు, కాళ్ళు మూసుకుంటే అప్పుడే ఏడాది గడిచిపోయింది, మరి 3 ఏళ్ళు కాళ్ళు మూసుకుంటే చాలు మన ప్రభుత్వం వస్తుందని చెప్పుకొచ్చారు కదా. మనిషి ఆశా జీవన్ విన్నాను కానీ మాయా, మరీ ఇంత దురాశ జీవం అనుకోలేదు. అదిట్రా పూసుకున్న అంత మాట నీసో, అందులో తప్పే ఉందే? తప్పన్నారా? 5 ఏళ్ల పాలనలో గడిచింది 9 నెలలు, ఇంకా ఎంత సమయం ఉంది ఎలక్షన్లకి? 4 ఏళ్ల 3 నెలలు. మరి ఏడాది గడిచింది, మరో 3 ఏళ్ళు కళ్ళు ముచ్చుకుంటే వైసీపీ ప్రభుత్వం ఎట్ట వస్తుంది? నిద్రలో వస్తుందా, కళ్ళలో వస్తుందా? అది అదిరే జగన్ రెడ్డి ఉద్దేశం. జమిలీ ఎన్నికలు వస్తాయి ఈ లోపు, అందుకే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోమంటున్నాడు. ఇంకా జమీలీ భ్రమలోనే ఉన్నాడా? అయినా 5 ఏళ్ళు కళ్ళు తెరిచి ఆయన గారు పాలన చేస్తేనే 151 నుంచి 11కు పడిపోయారు. ఇప్పుడు శాంతం నిద్రపోతే అదే కళ్ళు మూసుకుంటే ఒక జీటైనా వస్తుందంటావా? నీ గేటకారం బాగా ఎక్కువైంది రోయ్ ఓబు. ఇంటావిడికి చెప్పి గోటికారం కుక్కించాలా, లేకపోతే ఏటా ఎటకరలో. నేను వేసే సెటైర్లకే అలా అంటున్నావు. కడప జిల్లాలో జగన్ పర్యటనపై సెటైర్లు మామూలుగా పేలడం లేదు మరి. సెటైర్లా, అందులోను కడపలోనా? ఏట్రయ్యి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్యామ్ కట్టుకుపోతే కనీసం పట్టించుకున్న పాపాన్ని పోలేదు. 6 రోజుల తర్వాత వచ్చి బారిగేట్ల మధ్య బాధ్యతలు పరామర్శించి అన్ని తనకు వదిలేయాలని, తర్వాత ఆయన కూడా వదిలేసాడని సీఎంగా ఉన్నప్పుడు కనీసం బాధ్యతలు పరామర్శించడానికి కూడా బయటకు రాని మనిషే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రం ఏదైనా కష్టం వచ్చిందంటే పరుగులు పెట్టుకుంటూ వస్తున్నానన్నట్లు బిల్డప్లు ఇస్తున్నాడంటే జోకులు వేసుకుంటున్నారు జనం. లేదు మేరా,